హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ ఎక్కువగానైతే సెట్స్ కలెక్షన్స్ చూపించేస్తాను. అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్సే మీకు ఎక్కువగా చూపించేస్తాను. సో దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకు కొంచెం రొటీన్గా అనిపిస్తుండొచ్చు ఈ డైలాగ్స్ అన్నీ, కానీ తప్పదు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతుంది అని అంతే. పక్కన బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు హ్యాండ్మేడ్ డిజైన్స్లో కొత్త కొత్త ప్యాటర్న్స్, న్యూ డిజైన్స్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా ఉంటాయి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ తెలియని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదల్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఇవాల్టి కలెక్షన్లో ఫస్ట్ విల్ గో విత్ బ్యూటిఫుల్ జడావు కుందన్లో ఎలిఫెంట్ పెండెంట్ అనమాట. ఇదంతా కూడా అంటే మధ్యలో ఎలిఫెంట్ వచ్చేసి అవుట్ సైడ్ అంతా కూడా మీకు చాంద్బాలి షేప్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ గ్రీన్. ఇన్ జనరల్గానైతే జడావులు మనకి రుబీలో అన్కట్లో వచ్చినన్ని ఎక్కువగా ఫుల్ గ్రీన్లో అయితే తక్కువ అని చెప్పొచ్చు. అండ్ దీనికి ఏంటంటే గ్రీన్లో సీజెడ్స్, రియల్ సీజెడ్ బీడ్స్ ఇచ్చేసాము. మధ్యలో అంతా కూడా పలకసర్లతో టచ్అప్ ఇచ్చేసాము అనమాట. అంతే. ఇదంతా కూడా ఇంకా రియల్ గోల్డ్ లుక్ రావాలి అన్నట్టుగా డార్క్ గ్రీన్ ఆఫ్ సీజెడ్ బీడ్స్ విత్ గోల్డ్ కలర్ పలకసర్లతో మేక్ చేసిన కలెక్షన్. చాలా నీట్గా ఉంటుంది. 24 ఇంచెస్ అప్ సుమారుగా వచ్చేస్తుంది లెంత్ అంతా కూడా. అండ్ కంటిన్యూషన్గా ఇవే సీజెడ్ బీడ్స్ ఇస్తూ మేక్ చేసిన కలెక్షన్ ఇదంతా కూడా. యూ కెన్ సీ హియర్ కంప్లీట్గా రియల్ సీజెడ్ బీడ్స్. బ్యాక్ పార్ట్ వరకు ఇవే సీజెడ్స్ వస్తాయి. బ్యాక్ వచ్చేసి లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. ఫుల్ గ్రీన్లో జడావ్ కుందన్లో ఏవైనా ఇయర్ రింగ్స్ ఉంటే కనుక పేరప్ చేసేసుకోండి. లేదు అంటే మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న కలెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక నేను పెట్టేస్తాను. ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పదలుచుకున్నాను అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా లాగా ఉందన్నమాట. అంటే ఇన్ జనరల్గా మీరు చాలా చూసి ఉంటారు జడావ్ కుందన్లో, బట్ గ్రీన్లో దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే మీకు ఆ ఫీల్ రియల్ గోల్డ్ లుక్ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. మీకు ఓన్లీ పెండెంట్కే ఎక్కువ కాస్ట్ పడుతుంది. దానికి తోడు నేను రియల్ బీడ్స్ వేస్తాను, దానికి తోడు పలకసర్లు వేస్తాను. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దిస్ ప్రైస్ గోస్ టు 1950. ఓకే. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డ్ రెప్లికా అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇన్ జనరల్గానైతే గోల్డ్లో మ్యాంగో హారాన్ని చాలామంది ఇష్టపడతారు. సో ఇది అలాగే వచ్చేసింది. సీజెడ్లో వచ్చేసి హై క్వాలిటీ సీజెడ్ బీడ్స్ విత్ గోల్డెన్ పాలిషింగ్లో వచ్చేసింది. ఫినిషింగ్ నీట్నెస్ అయితే చాలా చాలా బాగుంది. మ్యాంగో మాల రొటీనే కదా అని అనుకోవద్దు. రొటీన్ మ్యాంగో మాల కాదు. మ్యాంగోస్ అనేవి ఎప్పటికీ కూడా రొటీన్ అవ్వవు నాకు తెలిసి. జనరల్గా మన దగ్గర హారాలు ఉన్నాయనుకోండి, అందులో మ్యాంగో మాల ఉందా లేదంటే కాసు మాల ఉందా, దట్ ఈస్ బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి జ్యువెలరీలో డిజైన్స్. ఇది ఆ కేటగిరీ అనుకోండి. ఫినిషింగ్ అయితే బాగుంది. మీకు ఇక్కడంతా కూడా చాలా దగ్గరగా వచ్చేసింది స్టోన్ వర్క్. పైన అంతా కూడా 2 లేయర్డ్గా స్టోన్స్ వచ్చేస్తాయి. అవుట్ సైడ్ అంతా కూడా, అంటే ఇన్సైడ్ అనుకోండి, అవుట్ సైడ్ కాదు. ఇలా డాట్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క మ్యాంగోకి ఇలా 4 సింగిల్ స్టోన్స్ వచ్చేసి కింద ఒక లేయర్, లైక్ ఒక సింగిల్ మ్యాంగోకి ఇలా మళ్ళీ దగ్గరగా అలైన్మెంట్ వచ్చేస్తుంది. మ్యాంగోస్లో చాలా కొన్ని వందల డిజైన్స్ ఉండొచ్చు, బట్ వెయిట్కి అవే యూనిక్. నేను చెప్పేది అది. ఏ డిజైన్కి ఆ డిజైన్ యూనిక్. అలైన్మెంట్ ఆఫ్ ద స్టోన్స్, పాలిషింగు, స్మూత్నెస్, నీట్నెస్ అనేది దేని బట్టి అదే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది. ఈవెన్ మీకు బ్యాక్ పార్ట్ కూడా ఎలా వచ్చేస్తుంది అంటే రియల్ గోల్డ్లో మనం మేక్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ పాలిషింగ్. ఏదైనా లాంగ్ సెట్స్తో కనుక పేరప్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. పర్టికులర్గా వీటికి అయితే ఇయర్ రింగ్స్ రాలేదు. సీజర్స్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా బాగుంటుంది. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ నెక్లెస్. ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 1350. మీరు పిల్లలైనా పెట్టేసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా పెట్టేసుకోవచ్చు, ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. ఇంకా చిన్న పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు, అంత నీట్గా ఉంటుంది. బ్యాక్ కూడా ఎంత గోల్డ్ చైన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. చూస్తే అర్థమైపోతుంది ఇది జెన్యూన్ ఐటమా కాదా అని.
బట్ మన దగ్గర మీకు ఆ ప్రాబ్లం అక్కర్లేదులేండి, అన్నీ కూడా బ్యూటిఫుల్గానే ఉంటాయి. కాబట్టి క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అన్న సంశయం అయితే అవసరం లేదు, హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 1350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. ఇదే మ్యాంగోస్లో లాంగ్ హారం. చెప్పాను కదా, మ్యాంగోలో ఎన్ని హారాలైనా ఉండొచ్చు, వేటికి అదే స్పెషల్, దేనికి అదే యూనిక్ అని. ఇక్కడ ఏంటంటే సన్నగా వచ్చేసింది అండ్ లెంత్ కూడా మీకు మంచి 24-25 ఇంచెస్ లెంత్లో వచ్చేసింది అనమాట. మీరు ఇంకా చెప్పాలి అంటే దీన్ని లాంగ్ మాల లాగా పెట్టవచ్చు, హిప్ బెల్ట్ లాగా పెట్టేసుకోవచ్చు, రకరకాలుగా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి స్టోన్ అలైన్మెంట్ అంతా ఏంటంటే సీజెడ్తో పాటు కెంపులు కూడా వచ్చేసాయి స్టోన్స్ అనేవి. ఇక్కడ డౌన్లో ఉన్న చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నాయి చూసారా, ఈ మ్యాంగోస్ అంతా కూడా ఫుల్ సీజెడ్లో వచ్చేసింది. అండ్ ఈ మధ్యలో అంతా కూడా మళ్ళీ ఒక మ్యాంగోకి ఇంకొక మ్యాంగోకి మధ్యలో 4 స్టోన్స్ వచ్చేసి మధ్యలో ఒక చిన్నగా మళ్ళీ ఇదే స్టోన్ ఇక్కడ రిపీట్ అయిపోయింది అనమాట. ఇవన్నీ జనరల్గా మనం గోల్డ్లో చూసే డిజైన్స్, నథింగ్ న్యూ అని అనిపించవచ్చు. బట్ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఫినిషింగ్ అనేది బాగుంది. ఫినిషింగ్ అనేది ఉంటేనే మనం అందరం వేయగలము. దట్టు పర్టికులర్గా మిడిల్ ఏజ్ అయితే ఇంకా వేయాలి అంటే ఖచ్చితంగా ఫినిషింగ్ బాగుండాలని కోరుకుంటారని నేను అనుకుంటే. ఈవెన్ ద టీనేజర్స్ అంటే పెద్ద లైట్ తీసుకుంటారు అనుకోండి, వాళ్ళు ఫినిషింగ్ ఒక్కొక్కసారి చూస్తారు, ఒక్కొక్కసారి డిజైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ వెన్ కమ్స్ టు ద మిడిల్ ఏజ్ అండ్ అబోవ్ మిడిల్ ఏజ్ అంటే కనుక క్వాలిటీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ డిజైనింగ్తో పాటుగా ఇది కూడా ఫైన్ గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది. స్టోన్ అలైన్మెంట్ నీట్నెస్ అయితే బాగుంది, మీకు ఇక్కడ దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. యూ కెన్ పేర్ అప్ విత్ ఎనీ ఆఫ్ యువర్ గోల్డ్ సెట్స్. ఏవైనా గోల్డ్ సెట్స్లో నెక్కి చౌకర్ లాగా పెట్టేసి అయినా వేసేసుకోవచ్చు, లేదు ఓన్లీ లాంగ్ లెంత్లో వేస్తానన్నా వేయచ్చు, లేదు అంటే ఇందాక నేను చూపించిన షార్ట్ లెంత్ మ్యాంగో హారం ఉంది కదా, అది పైన పెట్టేసి కిందనైనా కూడా అలైన్మెంట్ చేసేసుకోవచ్చు మనం. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. చిన్నగా క్యూట్గా వచ్చేసాయి. పిల్లలకైతే మీరు హిప్ బెల్ట్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఈ చైన్ని పుష్ బ్యాక్ వచ్చేసింది. సింపుల్గా క్లాసీ లుక్లో కొంతమంది అనుకుంటారు కదా, లాంగ్ హారం వేసుకోవాలి కానీ స్లీక్గా ఉండాలి, నైస్గా ఉండాలి, పెద్ద పెద్దవి వద్దు అని. ఆ కేటగిరీ వాళ్ళకైతే ఇది 100% సూటబుల్. నేనైతే ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తాను. ఇంకా చెప్పాలి అంటే ఈ పాటికి అర్థమై ఉంటుంది, కొన్ని సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు, గమనిస్తున్నారు కాబట్టి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. 2050 ఈజ్ ద ప్రైస్. ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా ఉన్నాయి. జస్ట్ 3 పీస్ లాగా స్టెప్ బై స్టెప్ వచ్చాయన్నమాట. ఇలా పైన ఒక మ్యాంగో వచ్చేస్తుంది, ఇలాగా గుత్తి, ఇదొక మ్యాంగో గుత్తి, ఇదొక మ్యాంగో గుత్తిని స్టెప్ లాగా చేసేస్తే వచ్చిన ఇయర్ రింగ్ అనమాట. ఓవరాల్గా సెట్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఎవరికైనా రికమెండ్ చేసుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఎనివే రాఖీ ఇవన్నీ ముందు ఉన్నాయి కదా, అమ్మవారి వ్రతం, వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు, రాఖీ ఫెస్టివల్ అవ్వచ్చు. అదే అందుకని చెప్తున్నాను, మనం ఎవరికైనా ఇలాంటి మంచి మంచి సెట్స్ గిఫ్ట్గా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఇది కూడా డబల్ లేయర్డ్ సెట్. ఇది కూడా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇది కూడా మంచి హెవీ లుక్లో వచ్చేస్తుంది, యాంటిక్ పాలిషింగ్లో వచ్చేస్తుంది, విత్ అ రీజనబుల్ బడ్జెట్. పర్టికులర్గా చెప్పాలి అంటే సింపుల్ బడ్జెట్లోనే 3 లేయర్డ్ మాల అని చెప్పొచ్చు. సైడ్ వచ్చేసి సైడ్ మాప్స్ అంతా కూడా అమ్మవారి రూపు వచ్చేస్తుంది. కంప్లీట్గా కెంపు స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడంతా కూడా కెంపు స్టోన్. ఇదిగోండి ఇలా 3 లేయర్డ్ మాల వచ్చేస్తుంది. రూబీ విత్ కాసు, అమ్మవారి రూపు, ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ అనేసి కంప్లీట్గా ఇదిగో ఇలా వచ్చేస్తాయి. మిడిల్ వచ్చేసి గ్రీన్ స్టోను, అమ్మవారి రూపు, సీజెడ్ అండ్ కెంపు, ఇలా కాసు వచ్చేస్తుంది, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే,
మీకు మిడిల్ పెండెంట్ కాకుండా సైడ్ మాప్స్లో వచ్చేసి 3 స్టెప్లో వచ్చేసరికి లుక్ అనేది గ్రాండ్గా ఉంది. ఇది మంచి యాంటిక్ పాలిషింగ్లో వస్తుంది. డౌన్లో అంతా కూడా మీకు ఇవన్నీ కూడా అమ్మవారి రూపులు అనమాట. ఇదంతా కెంపు స్టోన్ వచ్చేసింది అండ్ మధ్యలో మళ్ళీ అన్కట్ రూబీ అండ్ గ్రీన్, లోపల కూడా మొత్తం కంప్లీట్గా గ్రీన్. ఓకే, ఇదిగోండి ఇలా వచ్చేసింది. కంప్లీట్గా కాసు. ఓకే, లుక్ వైజ్గానైతే మంచి గ్రాండ్ లుక్లో ఉంటుంది. విత్ ఎంత మీనింగ్ఫుల్ బడ్జెట్ అంటే జస్ట్ 1400. ఓకే, అండ్ దీంతో పాటుగా ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈజ్ దిస్ వన్. కుందన్ వచ్చేస్తుంది. కుందన్ వచ్చేసి అమ్మవారి రూపు వచ్చేస్తుంది. ఇదంతా కూడా కెంపులో పోటా స్టోను. ఇది వచ్చేసి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కుందన్ కాదు, సెమీ అన్నమాట. కెంపు మాత్రం పోటా కెంపు. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ప్రెట్టిగా వచ్చేసాయి. అయితే ఇది చూడడానికి ఏంటంటే రియల్ కుందన్ లానే కనిపిస్తుంది, బట్ ఇది రివీల్ చేస్తే తప్ప ఇది అర్థం కావట్లేదు. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి. ఇందులో 2 కాంబినేషన్స్ ఆఫ్ స్టోన్ అలైన్మెంట్స్ ఉన్నాయన్నమాట. పర్ల్ వచ్చేసింది. అల్లకం కాస్త దగ్గరగా ఉంది, అంతే, ఏం లేదు. మీకు లీఫ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది కంప్లీట్గా. మధ్యలో అమ్మవారి రూపు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద నెక్లెస్, అంటే నెక్ లెంత్ పీస్. చౌకర్ లాగా కాదు, అఫ్కోర్స్ మీరు ఇంకా పైకి ఇలా పెట్టేసుకుంటే అది చౌకర్ లాగా అయిపోతుంది, బట్ బేసికల్లీ దిస్ ఈజ్ ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నెక్లెస్. యాంటిక్ పాలిషింగ్లో వస్తుంది. గాడ్ మోటివ్ ఉంది. సైడ్కి అంతా కూడా లీఫ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది మీకు సెట్ అంతా కూడా. ఇదిగోండి కుందన్ అండ్ పోటా స్టోన్ వచ్చేస్తుంది పైకి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ప్రతిగానే వచ్చేస్తాయి. లైట్ వెయిట్గా ఉన్నాయి ముఖ్యంగా ఇయర్ రింగ్స్ అనేవి. ఇదిగోండి యాంటిక్ పాలిషింగ్లో వచ్చేస్తాయి. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ నీట్. ఓకే, మీకు ఇందులో ఇంకో కాంబినేషన్లో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది వెరీ వెరీ రీజనబుల్ బడ్జెట్లో ఉంది. జస్ట్ 900 రూపీస్ అనమాట దీని ప్రైస్. మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ దీన్ని చాలా క్లోజప్లో కూడా చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఇందులో సేమ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే మీకు రూబీ కనిపిస్తుందో అక్కడే గ్రీన్ స్టోన్తో ఉంటుంది. యూ కెన్ ఫీల్ ద సేమ్ ఎవ్రీథింగ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రూబీ గ్రీన్ పోటా స్టోన్తో వచ్చేస్తుంది. దేనికి అదే బాగుందండి. నిజంగా చెప్పాలంటే ఇవి ఇంకా పిల్లలకైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయేమో. మరి టీనేజర్స్కి, పిల్లలకి అలా అయితే కనుక చాలా 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 బ్రహ్మాండంగా ఉంటాయి. సింపుల్, వెరీ సింపుల్ బడ్జెట్లో గ్రాండ్గా కనిపించే సెట్స్ కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పేస్తాను నేను. లుక్ వైజ్గా మీకు అలాగే ఉంది, కుందన్ స్టైల్లో అండ్ పొట్టా వచ్చేసింది కాబట్టి నీట్గా ఉంది. వెరీ సింపుల్ బడ్జెట్లో ఇదిగో 900 ఇస్ ద ప్రైస్. గ్రీన్ అండ్ కుందన్ కాంబినేషన్లో వచ్చేసాయి. వెరీ 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 బ్యూటిఫుల్ దిస్ ఇస్. ఓకే, సేమ్ 2 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ద గ్రీన్ ఆల్సో 900 రూపీస్, ఫర్ ద రూబీ ఆల్సో 900 రూపీస్. యూ కెన్ చూస్ యువర్ ఓన్ చాయిస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ కలెక్షన్లో ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మాలా. దిస్ ఇస్
ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే డార్క్ వైలెట్ కలర్ ఆనెక్స్ బీడ్, మొనాలిసా బీడ్. అండ్ మధ్యలో వచ్చేసి ఏంటంటే సరోస్కి పాల్ యూజ్ చేసాము. కిందికి వచ్చేసి ఏంటంటే స్టెప్ లాకెట్ వచ్చేస్తుంది అనమాట. యూ కెన్ సీ హియర్. స్టోన్ వచ్చేసి పర్పుల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ పర్పుల్ అండ్ మధ్యలో వచ్చేసి ఏంటంటే సరోస్కి పల్ యూజ్ చేస్తాం. కట్టింగ్ బీడ్ కాదు, రియల్ సరోస్కి పల్ ఇక్కడ యూజ్ చేసింది. 3 లేయర్లో వచ్చేస్తుంది మాల అంతా కూడా కంప్లీట్లీ అన్కట్. అండ్ మధ్యలో వచ్చేసి పర్పుల్ అప్రాక్సిమేట్లీ ఒక 22-24 ఇంచెస్ మధ్యలో ఉంటుందన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, నాకు అది విపరీతంగా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్ పర్పుల్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. త్రీ లేయర్డ్ మాల కంప్లీట్లీ. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1750. 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. లుక్ వైజ్గా మంచి గ్రాండ్ లుక్లో ఉంటుంది. అంతే, ఒకటే మాట చెప్పాలి అంటే పర్పుల్ కాంబినేషన్లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. 1750 ఇస్ ద ప్రైస్. అండ్ ఆ బీడ్స్లోనే డైమండ్ రెప్లికా కలెక్షన్స్లో ఇంకో కలెక్షన్ కూడా చూపించేస్తాను మీకు. దట్ ఈజ్ విత్ అ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్. దిస్ ఈజ్ మంచి గ్రాండ్గా కనిపించేస్తుంది మీకు సెట్ అంతా కూడా. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ సైజ్ ఆఫ్ ద పెండెంట్, డైమండ్ రెప్లికా అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ముఖ్యంగా ఇక్కడ యూజ్ చేసిన ఈ డైమండ్ పీసెస్ ఉన్నాయి చూసారా, ఇవి అద్భుతం అని చెప్పొచ్చు. అంటే లుక్ వైజ్గా నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్. అండ్ పర్పుల్లో కూడా ఇక్కడ యూజ్ చేసినవి ఏంటంటే హై క్వాలిటీ ఆఫ్ పర్పుల్ ఆనెక్స్ బీడ్స్. ఈ మేకింగ్, నీట్నెస్, పెండెంట్ సైజ్ అండ్ ద ఇయర్ రింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా నీట్గా, అంటే మంచి మీనింగ్ఫుల్ బడ్జెట్లో ఒక గ్రాండ్ లుకింగ్ సెట్ అంటే కనుక ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను నేను. మెయిన్ అంటే ఈ కట్ ఉంది చూసారా, ఈ డైమండ్ ఫ్లవర్ కట్టింగ్, దాని ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రీమ్ ఉండేసరికి ఏంటంటే లుక్ వైజ్గా చాలా డీసెంట్గా యూనిక్గా కనిపించేస్తుంది పీస్ అనేది. అండ్ ఆ పెండెంట్ కూడా మీకు చూడండి, ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 4 ఫింగర్స్. సెంటర్లో కూడా మీకు పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది. అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పర్ల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. పర్పుల్లో మంచి బడ్జెట్లో ఒక గ్రాండ్ సెట్ కావాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ కింద దీనికి వెళ్ళిపోవచ్చు. అండ్ ద ప్రైస్ ఆల్సో మీనింగ్ఫుల్, అంటే ఇంతకు మించిన మీనింగ్ఫుల్ ఉండదేమో. ఎందుకంటే ఈ మేకింగ్, నీట్నెస్, ఈ బీడ్స్ ఎన్ని పడతాయి ఏంటి అనేది దాని మీద అవగాహన ఉంటే కనుక మీరు చెప్పేస్తారు ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పేస్తారు. ఓకే, ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్లో కూడా ఉంది. ఆబ్వియస్లీ గెస్ చేయొచ్చు కూడా మీరు ఏంటి అనేది, ఎందుకంటే అది వెరీ వెరీ కామన్ అండ్ మనం అందరికి కోరుకునే కలెక్షన్ అది. గ్రీన్, లైట్ గ్రీన్. ఓకే, అండ్ మీకు ఈవెన్ పర్పుల్లో కూడా లుక్ వైజ్గా చూసుకోండి ఎంత బాగుంది అని. ఎందుకు పర్టికులర్గా ఈ స్టార్స్, ఈ ఫ్లవర్స్ మీదకి అంత ఇంపార్టెన్స్ అంటే బికాజ్ ఆఫ్ ద స్మూత్నెస్ అని చెప్పొచ్చు మీరు. ఆ బీడ్స్ స్మూత్నెస్ అవ్వచ్చు, మాప్స్ స్మూత్నెస్ అవ్వచ్చు, దాంతో ఏంటంటే మంచి గ్రాండ్ లుక్ వచ్చేసింది. ఓకే, ఇందులోని ఇంకో కలర్ కాంబినేషన్ ఏంటి అంటే దట్ ఈస్ లైట్ గ్రీన్, అంటే పేస్టల్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. దీనికి ఇదే అద్భుతం. ఇదిగోండి, మామూలుగా ఇట్లా వేసి చూస్తేనే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మెడలో వేసి చూసుకుంటే ఇంకెంత బాగుండాలి. అబ్వియస్లీ డౌటే లేదు, అందులో 100% బాగుంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకే, వీటికి వచ్చేసి ఏంటంటే ఇయర్ రింగ్స్ వచ్చేసి గ్రీన్లో వచ్చేసాయి. సేమ్ అదే మేకింగ్. మీకు లెంత్ కూడా 26 ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ ఇంతవరకు నేను మీకు ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. మనం దీన్ని 26, 28 ఎంత లెంత్లో అంటే అంత లెంత్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్ సైజ్ అనమాట. ఒక లాంగ్ హారానికి, ఒక రాణి హారానికి ఎంత సైజులో ఉండాలో బీడ్స్ లెంత్ అవన్నీ కూడా అంతే సైజులో ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఎ పేస్టల్ గ్రీన్.
అసలు నాకు తెలిసి ఈ గ్రీన్ వచ్చాక రెగ్యులర్ డార్క్ గ్రీన్ బీడ్స్ ఎవరు వాడట్లేదేమో, ఇది అంత హిట్ అయిపోయింది పెన్సిల్ గ్రీన్ కలర్స్ అనేవి. ఈవెన్ మనం ఇంతకుముందు అంటే ఒక జనరేషన్లో రూబీస్ ఎలా యూజ్ చేసేవాళ్ళం, ఒక 5, 6, 7 ఇయర్స్ బ్యాక్ ప్రతి అకేషన్కి రూబీస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం కదా. రూబీ కామన్ కలర్ అయిపోయేది ఒకప్పుడు. బట్ దాని ప్లేస్ని ఈ గ్రీన్స్ అనేవి ఇప్పుడు రిప్లేస్ చేసేసాయి వితౌట్ ఎనీ డౌట్. అఫ్కోర్స్ రూబీ కాదనలేము, కానీ అంతకు మించి రూబీలో ఎలాగైతే వేసుకునే వాళ్ళమో ఈ గ్రీన్స్ని, ఈ పేస్టల్ గ్రీన్స్ని అంత విరివిగా వాడుతున్నాము. ఎందుకంటే కొన్ని వర్క్స్, కొన్ని డిజైన్స్, కొన్ని స్మూత్నెస్ అనేవి అసలు నిజంగా చెప్పాలంటే ఈ గ్రీన్ మీదనే ఎక్కువగా ఎలివేట్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఈ గ్రీన్ మీద ఇంత వర్క్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి, చాలా ప్రెటీగా ఉన్నాయి. హ్యాపీగా ఒక నిమిషం కూడా సందేహం లేకుండా, అంటే దేంట్లో సందేహము అంటే క్వాలిటీలో కానీ, బీడ్స్ మేకింగ్లో కానీ, అలాంటి వాటిలో ఏది సందేహం లేకుండా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. 2250 ఈజ్ ఎ ప్రైస్. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్ అండ్ మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, యాజ్ వీ అనౌన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్ వీడియోలో గివ్ అవే గిఫ్ట్ ఇస్తానని చెప్పేశాను కదా. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్. సో ఇలాంటి మంచి మంచి గిఫ్ట్స్ కావాలంటే మీరు చేయాల్సింది ఏంటి, మంచి కామెంట్ ప్లేస్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఇంకేం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. Then you may be the winner. Purnima T9380. Madam, this video is unique from other videos. Excellent, outstanding video. Really very, very new designs. Thank you so much for your valuable feedback. This is your ID. Kindly message me today itself. We'll meet you again in the next video. Thank you.